ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మీకు నిత్యం పాలు తాగే అలవాటు ఉందా? అయితే ఒకసారి మీరు తాగుతున్న పాలను చెక్ చేసుకోండి. లేకపోతే ఆ పాలతో ఆరోగ్యం ఉండడం దేవుడెరుగు. ఉన్న ఆరోగ్యం పోయే ప్రమాదం ఉంది. పసిపిల్లలకు ఇచ్చే పాలని ఎందుకైనా మంచిది, పరీక్షించండి. కల్తీ రాయిళ్లు ఇప్పుడు పాలను కూడా కల్తీ చేస్తున్నారు. పాలలో నీళ్లు కాదు, సోడానే కలిపేస్తున్నారు. తాజాగా జగిత్యాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో కల్తీ ఒకటి. మనం తినే ఆహార పదార్థాలన్నీ కల్తీనే. ఎవరికీ దొరకకుండా గుర్తుపట్టని విధంగా కల్తీ రాయిళ్లు కల్తీ చేస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిరాం నగర్కు చెందిన లావణ్య అనే మహిళ ఓ పాలు పోసే వ్యక్తి వద్ద రోజు పాలు తీసుకుంటుంది. రోజు ఈ కుటుంబం అవే పాలను తాగుతున్నారు. ఆ పాలు తాగుతున్నప్పటి నుంచి ఆ కుటుంబం కొద్ది రోజులుగా విరోచనాలు, వాంతులతో బాధపడుతుంది. డాక్టర్ను సంప్రదిస్తే కల్తీ ఆహారం వల్ల ఇలా జరుగుతుందని, మంచి ఆహారం తీసుకోవాలని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పాలను గమనించేందుకు 3 రోజుల పాటు వాటిని నిల్వ ఉంచారు. అయితే ఆ పాలు విరిగిపోకుండా ఉండడంతో పాలు అమ్మే వ్యక్తిని నిలదీశారు. కానీ అతడు ఎదురు తిరగడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 6వ నెల నుండి మాకు ఇట్లానే పాలు ఇట్లా చూడు స్మెల్ వచ్చుడు, డెటాల్ స్మెల్ వచ్చింది. పాలు టీ పెట్టుకుని తాగట. మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు. ఊకే ఒక టీ తాగేసరికి, పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు. పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే నార్మల్ గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసినావు. చేతులకు పెట్టుకొని చూసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమర్ వస్తుంది. కానీ అట్లా లేదు. ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు, సున్నం లెక్క. అడిగిన తనని, ఏంది అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ వస్తున్నాయి అది అని అంటే, మీకు ఇష్టం ఉంటే తీసుకోరు, లేకుంటే లేదు అన్నాడు. పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఇక ఆగుతుండు కదా డబ్బులకు కానీ మేము పాలు తీసుకున్నాం. ఇక రోజు కడుపు నొచ్చుడు. టీ తాగంగానే, పాలు తాగంగానే పిల్లలకు మోషన్స్, అమ్మకైతే దద్దులు, ఇంత దద్దులు వచ్చినాయి. విషయం ఫుడ్ సేఫ్టీ అధికారులకు చేరడంతో వారు పాల కేంద్రంలోని పాలను తనిఖీ చేశారు. శాంపిళ్లను ల్యాబ్కు పంపించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అనుష తెలిపారు. చివరికి పాలలో సోడా కలుపుతున్నాడని తేలింది. పాలు అమ్మే వ్యక్తి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఏం లేదు సార్, అది సోడా సోడా వేసినావు. ఇంకా ఏం లేదు. సోడా దేనికోసం వేసినావు? పలగకుండా ఎంత వేస్తావు? ఏ సోడా వేస్తావు? తినే సోడా వేస్తావు. ఇంకేం వేస్తావు? ఏం లేదు సార్. పాలేనా లేకపోతే ఇంకేమైనా ఉండదా? ఎందుకంటే టెస్ట్ చేపిస్తా అంటారు కదా వాళ్ళు. పాలే. పాలు అంటే ఎట్లా రెడీ చేస్తున్నావు, ఎట్లా తయారు చేస్తున్నావు? అది ఏం తయారు కొన్ని రోజు తప్పని కొంచెం సోడా వేసుకొస్తాం. ఎన్ని బర్రెలు ఉన్నాయి? బర్రెలు బాగాలేవు, 2-3 బర్రెలు కానీ వేరే తీసుకొస్తాం. ఎన్ని లీటర్లు అమ్ముతారు? 40. రెండు బర్రెలకు 40 లీటర్ల పాలు అంటే మంది తీసుకుంటాం, వేరే తీసుకుంటాం. రాంగడంగా ఊర్లో కూడా తీసుకెళ్తాం. ఏమైంది మరి పాలు అట్లా ఎందుకున్నాడు? కొన్ని పాకెట్ పాలు కూడా కలుపుతాం. పాకెట్ కూడా ప్యాకెట్ పాలు. ఏ కంపెనీ? నిలబడి మాట్లాడు. 10 లీటర్లు. అది 40 లీటర్లు ఎట్లా ఇస్తావు దానికి? నీళ్లు ఇంకా అంటే 10 లీటర్లకు 30 లీటర్ల నీళ్లు కలుపుతావా? చెప్పండి, తక్కువ రేట్లో పోతాం. లావణ్యకు పాలు అమ్మే వ్యక్తి పేరు మల్లయ్య. ఆయనది వెంకట్రావుపేట. తనకున్న 2 గేదెలు ఇచ్చే పాలతో పాటు 10 లీటర్ల వరకు ప్యాకెట్ పాలు, ఇతరుల నుండి సేకరించిన పాలు కలిపి మొత్తం 40 లీటర్ల వరకు తయారు చేసి జగిత్యాలలో అమ్ముతున్నాడు. అయితే అతడు పాలు పగిలిపోకుండా ఉండేందుకు బేకింగ్ సోడా కలుపుతున్నట్లు విచారణలో తేలింది. ఆయన పోసే పాలను టెస్ట్ చేయడంతో 10% పాలు కూడా లేవని సమాచారం. మల్లయ్యతో పాటు ఆ గ్రామం నుంచి పాలు సేకరించి పట్టణానికి తీసుకొచ్చే పలువురి పాలను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షించగా వాటిలో ఎలాంటి కల్తీ అవశేషాలు లేవని తేలడంతో వారి దగ్గర పాలు కొన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. పాలంటే పౌష్టికాహారం, శరీరానికి ఎంతో ఆరోగ్యం. అందుకే పసిబిడ్డ నుంచి పండు ముసలి దాకా ప్రతి ఒక్కరూ పాలు తాగుతారు. అయితే ఇప్పుడు ఆ పాలే కల్తీ చేయడం ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తోంది. సోడా ఇంకా బాధపడుతుంది.